బర్త్డే స్పెషల్ ఏంటిదంటే బర్త్డే బాయ్తోనే అన్ని పనులు చేపిస్తాను ఇలా బర్త్డే స్పెషల్ ఇలా అంతే. రౌండ్ అయితే స్టార్ట్ అయింది 3 గ్లాసులతోని. తీసుకో మరి అయితే ఉల్లిగడ్డ కోస్తుండు మరి. హాయ్ హలో మామ, వెల్కమ్ టు అజయ్ కొట్టే వ్లాగ్స్. ఈ రోజు మన బామర్ది బర్త్డే ఉన్నది, దావత్ ఉన్నది. పోదానం నేను చింటిగాడు. ఇప్పుడు దావత్ ఉన్నది, మొత్తం వీడియో మొత్తం తీస్తా, చూడు ఎట్లుంటుందో. లొకేషన్కి అయితే వచ్చినాం, పోతాను ఇప్పుడు ఈ పత్తిరవాడి. ఇక మా వాళ్ళు ఎడ వేసినాం మరి చూద్దాం. వేప చెట్టు కిందకి అయితే వచ్చినాం, లొకేషన్ మంచిగా ఉన్నది. మన వాళ్ళకైతే సరుకు వచ్చింది. ఏయ్ పుష్ప గుద్దుడైపోయి అలా ఎన్ని బాటిల్ 9 1 2 3 4 5 6 7 వేయి జుట్టుకోడి ఈయన కొట్టే సంతు. ఈయనకి ఒక 2 బాటిల్ పోతాయి దగ్గర ఇంట్లోకి వెళ్ళి. ఇయ్యో ఈయనకు బాటిల్ వేసుకో. మా బామార్గానికి ఒక 2 బాటిల్ పక్కకే మనకు లెక్కే అది. జుట్టుకోడి కొట్టించుకొని వచ్చిరు కానీ మా వాళ్ళు సామాన్ తెచ్చిన మర్చిపోయారు. బర్త్డే బాయ్ ఈయననే. మన వాళ్ళు అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు ఇప్పుడే. ఇక బొండాల కినుకలు ఆడతారు వీళ్ళు. పచ్చి కట్టె మండిస్తారు కానీ వీళ్ళు ఈ ఎండిపోయిన కట్టెలు పెడతారు. పెట్టూరిడా ఇప్పుడు మాస్టర్ ఓన్లీ ఇలా అది ఓకే చలో కడియేరి తెచ్చి గంజు పెట్టూరి వచ్చి మా అదే గాడు కుడుకుతుంది. ఎండే కొట్టబట్టే ఓలో కట్టెలు వేసుకొని ఇక్కడ వేసుకుంటే మా వాళ్ళు దీన్ని చికెన్ కింద వాడుకుంటారు. గంజు ఖరాబ్ కాకుండా అయితే మా వాళ్ళు మంచిగా మట్టి రాస్తారు దీనికి. అయిపోయినాక ఈయన కడుగుడు మళ్ళా. కడిగినా పెద్ద దేవుని కడిగా నీతోనే కడిగిచ్చిరానే. చింటూ ఉల్లిగడ్డ మిర్చి అయితే కట్టింగ్ నడుస్తుంది ఇక్కడ. నీకు ఇటువంటి ఆలోచన చెప్పు ఒకసారి. ఎందుకు మాకేం ఆలోచన రాలా, నీకేం వచ్చింది? మా వాళ్ళు గంజు సైడ్ ఏమంటే వెళ్ళి పెట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఓకే చలో మంట దాలో అది ఇట్లే. ఈయన పని చేసేది తక్కువ, ఫోన్ మాట్లాడేది ఎక్కువ. బామ్మర్ది అయితే ఉల్లిగడ్డ కోస్తుండు. బామ్మర్ది ఏం చేద్దాం నువ్వే చెప్పాలి. ముట్టుడేమా మా వాళ్ళు అయితే పోయేది అంటు పెట్టారు కింద మీద పడి, కానీ గాడుపు మాత్రం బాగా వస్తుంది ఇలా. బర్త్డే బాయ్ ఈయననే. రౌండ్ అయితే స్టార్ట్ అయింది 3 గ్లాసులతోని. తీసుకో మరి తీరా చేసుకోటు. నాకు థమ్స్అప్ కంపెనీ బాకీ లేదు, ఏం చెప్తాం. నాకేం మొక్కుతాను ఎవరు. ఓకే ఎట్లున్నారా కళ్ళు? ఓలే శంకరాన్న తీసుకో. ఓకే కళ్ళు రెడ్ షాప్ నడవదా మనకు? అయ్యో నువ్వు బంద్ చేసినావుగా. సంతు దా సంతు దా కనబడతలేవు నువ్వు. బర్త్డే పైన కళ్ళు తీసుకో. మా వాళ్ళు ఉల్లిగడ్డ మిర్చి కోయలే కానీ పొయ్యి ముందుగా అలాంటి పెట్టిరు. కట్టెలైన అయిపోతాను ఇక్కడ. రెడ్డి షాప్ కోపానికి వస్తాడు. వంట మాస్టర్ ఇంకో మనిషి ఉన్నాడు కానీ ఆయన రాలేదు ఇవాళ. బతిపేలు కాపీలు అత్త సాంబార్ మంచిగానే చేసి, కానీ సంతకు బాగా ఇష్టం ఆయన కర్రీస్ అంటే. ఎట్లుంటుంది టేస్ట్? బాగుంటుంది. అందరు బర్త్డేలకు వేరే ఫ్రెండ్స్ వచ్చి దావా చేస్తే ఈయన బర్త్డేకి ఈయన అన్ని పనులు చేసుకుంటా అండి. ఈయన బర్త్డే స్పెషల్ ఏంటిదంటే బర్త్డే బాయ్తోనే అన్ని పనులు చేపిస్తాను ఇలా. బర్త్డే స్పెషల్ ఇలా అంతే. సాయంత్రం ఆయనతో కేక్ తెప్పించి ఆయనకే కడిగి చూపిద్దాం. కేక్ డబ్బులు కూడా ఆడేయాలి అలా. టఫ్లకు బోల్ పొలాలు తెచ్చిర్రు.
ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిగడ్డ మనిషి మంట మొత్తం ఇటు బయటకు వస్తుంది కదా ఇది. సాజీరా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. హాయ్ కపిల్, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చిండి ఈయన. ఇది కదా తాగా తినా అని చెప్పి లాస్ట్కి వచ్చిండు పని చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం మొదలెట్టినా అంతకన్నా అడుగురాగో ఈ పని అంతా ఎవరు చేస్తారు? నూనె వేడైందా కనీసం? కూర సగం ఉడికిందంటే నూనె వేడైందా అంటాను. సుత్తమాన పసుపు. ఎందుకు లేలు పెట్టుకుంటారా? నేను అడతగా ఇక్కడ ఉన్నాగా నేను. దీన్ని తీయ మూత కాకంటారు. దీంట్లో కళ్ళు తాగుతావా? మంత్రాలు వచ్చిన వాళ్ళు తాగరా దీంట్లో కళ్ళు? మరి సీనియర్ చెఫ్ ఈయన, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చేసి వచ్చిండు. చికెన్ సాంబార్ అంటే ఫేమస్ ఈయన దగ్గర. హైటెక్ సాంబార్లా ఇక్కడ ఏమైంది? బొంపేళ్ళకి రావన్నా? మీ బావ అక్కడ తెలాడుతున్నావు. అంజనా ఏం సాది ఇట్లున్నది. ఇప్పుడే చికెన్ అవుతుంది. మాస్టర్ భరత్, కపిల్ రెడ్డి, మన సీనియర్ మోస్ట్ ఆదర్శ రైతు. ఎంత ఎన్ని కిలోలు వెళ్ళిండే? 4 కిలో. 2 కోళ్ళ ఏముండు వెళ్ళింది 4 కిలోలు నరనాట. ఎన్ని కోళ్ళు మా వేసేది? ఎన్ని కిలోలు పర్లేదు. 3 కోళ్ళకు 3 కిలోల చిల్లర అంటే ఏంటి? జుట్టుకోళ్ళు మంచిగా కింద అడుగంటుకుంటారు. అంతా ఆట పెట్టి ఇప్పుడు మంచిగా ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చిన ఇంత మంది ఇక్కడ కనబడతారు. కానీ ఇలా తాగేటోళ్ళు ఒక 3 ఉన్నట్టున్నారు 7 బాటిళ్లకు. ఈయన లిమ్కాయ ఇక చందన తాగుతాడు కావచ్చు కళ్ళు. కానీ ఈయనకు ఒక పెద్ద బాటిల్, ఈయనకు ఒక పెద్ద బాటిల్ కాతాం. నీకు థమ్స్అప్ లిమ్కానా? ఓకే. సంతో నీకేం కావాలి? పల్ఫీ. ఈయనకు ఎట్లున్నా? టేస్ట్ ఎట్లున్నది? పుల్లగా ఉందా? గట్టిగా ఉండాలి కనుక తీయటి కల్లా అవుతాం అన్నాను. అంతేనా? మనోడు గుంజుడే గుంజుతాడు. ఈయనకేమో ఉప్పు తక్కువ, ఆయనకేమో కారం తక్కువ. నీకేం ఎక్కువ? నీకేంటి? ఎక్దమ్ స్పైసీ. చందనా ఇందా మంచిగా ఉందట కూర. అయినటువంటి కూర అండు నీళ్ళు పెట్టేకు నువ్వు. అది మొత్తం ఉడికినాక కారం లేదు, గిరం లేదు. నెంబర్ 1 చెప్పినే. ఇక్కడ నుంచి కాదు, యూఎస్ నుంచి తీసుకొచ్చిన నేను. అసలు లండన్లో కొన్ని రోజులు చేసినావు. అప్పుడు ఎక్కడ నువ్వు చేసింది? లండన్లో దావత్ కోసం సపరేట్ తీసుకొచ్చినావు. ఇప్పుడు స్పెషల్ అమరేంద్ర బాహుబలి వస్తుండు. సమాధానం తెచ్చింది నడుపు. ఏం చేస్తాను కపిలు? లివర్ మారుతాను. లివర్ మీ సంతకు లివర్ ఖరాబ్ అయినట్టు కదా హాయ్ శేఖర్, ఏం తీసుకొచ్చినావు? 2 లీటర్ తెచ్చినావా? తాదా తెలగాలేను.
ఏ నాకు ఒక గ్లాస్ పోయి థమ్స్అప్ అండి అది తెలగాలి బంద్ చేసినావా కపిల్ తాగా అంతకన్నా ఎక్కువ కాలదు లివర్ వీళ్ళు మావాడు తాగితే కాటన్ బీర్ తాగుతాడు కానీ కొద్దిగా బంద్ చేసేయండు కూల్ మంచిగా ఉన్నది శేఖర్ ఎలా ఉంది కళ్ళు ఓకే తీసుకోరి శంకర్ అన్న కళ్ళు బామారిది ఏమైంది బామారిది నీ బాటిల్ ఆనే ఉన్నది ఇంకా ఎన్ని కథం చేసారు ఇప్పుడు రెండేనా ఓహో ఇంకా 5 బాటిల్ ఉన్నాయి ఎట్లుంది కళ్ళు ఎట్లున్నది బ్రో ఏసై వీళ్ళు ఇద్దరు ఏం తింటారా అని చూస్తే ఉన్నది లివర్ కాల్చుకొని వచ్చారు స్పెషల్ బాగుంటుంది కట్టెలైతే కాల్చుకొని తింటే ఆ టేస్ట్ వేరు కానీ సూపర్ ఉంది என்ன சூப்பரே अच्छा है என்ன சாப்பிட మళ్ళీ సగం ఉంటుంది లీటర్ పోతారా నేను మళ్ళీ పోయి మళ్ళీ ఒకటి తెచ్చుకుంటే అయిపోయా ఇంకేమైనా మాట్లాడేది అది వేసుకోరా అవి అయితే తుకుతుకు అయితే ఒక్క లివర్ కాలు కట్టెల మీద మస్తు ఉంటుంది ఎల్లున్నది ఇంకేంది ఎందుకు కర్రీ అయితే అయిపోయింది మన వాళ్ళు అయితే కూర్చున్నారు ఇక వేస్తారు చెఫ్ మాస్టరే వడ్డిస్తాడు వీళ్ళకు సంతో తగడు ఉందా జుట్టుకోడి అంటే జుట్టుకోడి అంటే మాకు ప్రాణం వీళ్ళు గుడ్డు కోసం కొట్లాడతారు ఫ్రెండ్స్ రెడ్డికి పాపం రెడ్డికి మాత్రం న్యాయం చేయాలి వాసన ఇస్తాను కూడా కష్టపడి మాత్రం న్యాయం చేయాలి ఏ రకంగా వీళ్ళేమో కళ్ళు తాగుతారు ఫ్రెండ్స్ మా ఇవి లింకలు థమ్స్అప్ రాజు డేంజర్ స్మైలీ అంజీ మోడల్